హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ S001 గైస్. ఈరోజు మనం తగ్ లైఫ్ మూవీకి సంబంధించి 3 రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే హౌస్ఫుల్ ఫ్రాంచైజీ నుంచి హౌస్ఫుల్ 5 మూవీ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించి 2 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా మణిరత్నం గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు నటించిన తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి అయితే మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది, మనకందరికీ తెలుసు. కానీ ఆ ఎఫెక్ట్ అనేది సినిమా కలెక్షన్ల పైన అయితే పడడం జరిగింది. ఒకసారి తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన డే 1 కలెక్షన్ గురించి, డే 2 కలెక్షన్ గురించి, అలాగే ఈరోజు 3వ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 19,63,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది రెండో రోజు కలెక్షన్ల పైన పడడం జరిగింది. రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లో వచ్చేసి ఇండియా నెట్ కలెక్షన్ కేవలం 8,77,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 7,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 30,90,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 42,86,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి కలెక్షన్లు అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 3 రోజుల కలెక్షన్ కలుపుకొని దాదాపు 35,20,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మణిరత్నం గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు, STR గారు, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 78,08,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రేపు ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్లో ఏమైనా ఉంటే రేపు ఒక్కరోజు మాత్రం గ్రోత్ ఉండే అవకాశం ఉంది. మండే నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే లాంగ్ రన్లో ఈ సినిమా 130 కోట్ల నుంచి 150 కోట్ల వరకు మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా హిట్ కావాలంటే ఆల్మోస్ట్ 300 కోట్లను కమాయించాల్సి వస్తుంది. కానీ ఈ సినిమా నాకు తెలిసి 150 కోట్ల వద్ద మాత్రమే ఆగిపోయేలా ఉంది కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ దిశగా అయితే ముందుకైతే సాగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్స్ అయితే ఈసారి రోల్ ప్లే చేయడం జరిగింది. ఇది ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ. సో హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో ఇంతకుముందు ఎంత మూవీస్ అయితే రావడం జరిగాయో అన్ని మూవీస్ కూడా అద్భుతమైన ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముఖ్, అలాగే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్ లాంటి ఇలా చాలా మంది క్యారెక్టర్స్ అయితే రోల్ ప్లే చేయడం జరిగింది. అలాగే అక్షయ్ కుమార్ గారికి ఇది ఒక హైట్రిక్ సినిమా. ఎందుకంటే ఇదే సంవత్సరం అనేది జనవరిలో స్కై ఫోర్స్ మూవీ రావడం జరిగింది. అది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. తర్వాత కేసరి 2 రావడం జరిగింది. అది కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో అయితే దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సాధించి ఆయనకు ఈ ఇయర్లో 3వ హైట్రిక్ విజయం అయితే సొంతం చేసుకోబోతున్నాడు అక్షయ్ కుమార్. సో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ల గురించి మాట్లాడుకునే ముందుగా ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 225 కోట్లు. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ద్వారా దాదాపు 130 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లర్గా అయితే సినిమా అయితే టాక్ని అయితే తెచ్చుకోవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 25,68,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి ఈ రోజు రెండో రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాటర్డే, అలాగే ఈరోజు బక్రీద్ హాలిడే కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్లో గ్రోత్ అయితే రావడం జరిగింది. ఈ సినిమా ఈరోజు ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ఇప్పటివరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 27,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అంటే ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 53,12,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి మొదటి 2 రోజుల్లో 63,21,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 28,43,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 91,64,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఆదివారం మొదటి షో పడే లోపల ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా బడ్జెట్ 225 కోట్లు కాబట్టి ఈ సినిమా హిట్ కావాలంటే మినిమం 300 కోట్లను కమాయించాల్సి వస్తుంది. కానీ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా 500 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు తగ్ లైఫ్ మూవీకి సంబంధించి, అలాగే హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.